కౌతాలంలో ఘనంగా వృషభరాజుల బల ప్రదర్శన, ఎద్దుల బండి, గిరికలాగుడు పోటీలు ఘనంగా జరిగాయి. వివరాలకు వెళితే శ్రీ మరికాంబాదేవి కుంభోత్సవ సందర్భంగా రైతులు ఎంతో ఉత్సాహంతో ఏర్పాటు చేసుకున్న ఒక పండుగ వాతావరణాన్ని తలపించిన ఈ కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. రైతులు ఎంతో ప్రేమతో కన్నబిడ్డలు చూసుకునే వృషభాలకు అలంకరించి బల ప్రదర్శనను పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కౌతాల మండల వైసీపీ కన్వీనర్ ప్రహ్లాద ఆచారి, వైస్ ఎంపీపీ బుజ్జిస్వామి, సర్పంచ్ పాల్ దినాకర్, మండల సీనియర్ నాయకులు చౌదరి, బసవ వడ్డీ రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆట అనంతరం గిరిక బండి 5 మంది విజేతలకు బహుమతులను పెద్దల సమక్షంలో అందజేశారు. గెలుపొందిన వృషభ రాజుల రైతులకు మొదటి బహుమానంగా జుమ్మల దినే గాతిలింగ కౌతాలం 25,000 రూపాయలు, రెండవ బహుమానంగా కబడ్డీ హర్ష 20,000, మూడవ బహుమతి బాపురం హుసేని 15,000, నాలుగవ బహుమతి ఉరుకుంద అల్లప్ప 10,000 రూపాయలు, ఐదవ బహుమతి రౌడూరు కృష్ణారెడ్డి 5,000 అందించడం జరిగిందని కమిటీ పెద్దలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమం వాళ్ళకి సన్మానం చేసి గెలుపొందిన బహుమతులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతేవిధంగా ముందుగా దేశాయి ప్రహ్లాద ఆచార్యకి భూకన్న గారి యొక్క చిరు సన్మానాన్ని అందజేయవచ్చు. సహకారంతో ఆచార్య గారు ఉండడంతో ప్రహ్లాద ఆచార్య చాలా సంతోషమని ధన్యవాదాలు. అదేవిధంగా చౌదరి బసవరాజు గారికి, హరీష్ గారు కూడా యొక్క చిరు సన్మానాన్ని అందజేస్తున్నాం. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి. అదేవిధంగా ఈ యొక్క కౌతాలం సర్పంచ్ అయినటువంటి పాలన్న గారికి, గాలిన్న గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. అదేవిధంగా వడ్డీ రామన్న గారికి, కృష్ణ గారికి కూడా అదేవిధంగా సూరప్ప గారికి మధుక గారు అదేవిధంగా ఈ యొక్క రైతు సంబరాల గురించి వారి మాటల్లోనే విందాం. మొట్టమొదటి అదే మరి ఇక్కడ వచ్చిన అంత రైతు బాంధవులకి అందరికీ నా శుభాశయాలు తెలుపుకుంటూ నారమ్మ అందరూ మనం సహకరించుకుంటూ దిగ్విజయంగా జరిపినందుకు ముందుగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ గొడవలకు తావు లేకుండా అందరూ కలిసి చేసుకోవడంలో చాలా సహకారం అందించారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఎందుకు సహకరించేందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఉత్సవాలకు వచ్చినటువంటి రైతులకి, గ్రామ పెద్దలకి, మీడియా మిత్రులకి, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ఇక్కడికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న పెద్దలకు మరియు గ్రామస్తులకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనకి మారకమ్మ దేవి ఆశీస్సులు ఉన్న వల్ల 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం పండుగ చేసుకున్నాం. ఏ గలాట లేకపోయినట్ల అందరూ గ్రామ పెద్దలు అయితేమే, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అయితే సహకరించినారు. అలాగే మనం కమిటీ మెంబర్స్లు ఏమైతే మనకు ఆట పోటీలు ఉంటామని చెప్పినట్టునే మన పెద్దలతో మాట్లాడి, అలాగే ఎస్ఐ గారితో మాట్లాడి మంచిగా చేసుకున్నారు. కాబట్టి
మళ్ళీ మా గ్రామ పంచాయతీ తరపున కానీ మా దేశీయ డెండి తరపున కానీ ఎప్పుడైనా కానీ మేము ముందు ఉండి ఏ సమస్యలు వచ్చినా కానీ మనకు సహకారం ఎప్పటికైతే మేము అందిస్తూ ఉంటాం. ఏదైనా పంచాయతీ తరపున కావాలంటే కానీ మేము సపోర్ట్ చేస్తాం. ఇంకా ఇలాగే మంచి చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ కానీ ఇంకా రానివారు కానీ ఇంకోసారి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే ఏడాది కానీ ఇట్లా పండగల్లో అందరూ కలిసిమెలిసిగా ఉండాలని, ఇట్లా ఐకమత్యంగా మన ఊరి ప్రోగ్రాం బాగా జరగాలని, ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రహ్లాద్ ఆచార్య తరపు నుంచి సన్మాన కార్యక్రమము. ముందుగా మూకన్న గారికి రైతు సోదరులకు సన్మానం చేస్తున్నటువంటి కమిటీ పెద్దలు చాలా సంతోషం. ముందుండండి, మీరు ముందు రండి. చాలా పెద్ద గౌరవమే దక్కింది. పెద్దల తరపున సన్మానం అంటే మామూలు హరీష్ గారికి కూడా సన్మానం. ఓ సూపర్, చాలా సంతోషం. హరీష్ గారికి 1,00,000 రూపాయలు కట్టించినట్లే ఈ యొక్క సన్మానం. ఇంకా మామూలు పెద్దలతో గౌరవం పొందాలంటే మామూలు విషయం కాదు. మీ పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు ఆచార్య గారు, వచ్చినటువంటి గౌరవ పెద్దలు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, సూపర్, చాలా సంతోషం. అదే దానికి కట్టినారా